ఈ సౌత్ వైపు G+3 కట్టాడండి ఆయన, G+3 కట్టాడు. ఇటువైపు వచ్చినప్పుడు అన్ని పొలాలే ఉన్నాయి, అక్కడ అన్ని ఇటు పొలాలే ఉన్నాయి, ఇటు కూడా పొలాలే ఉన్నాయి. ఇటువైపు ఇల్లులు లేవు, బిల్డింగ్ లేవు, ఇటువైపు ఇల్లులు లేవు, బిల్డింగ్ లేవు. అంటే వాస్తు ఏం చెప్తుంది? దక్షిణం వైపు కొండలు గుట్టలు ఉండాలి, దక్షిణం వైపు కొండలు గుట్టలు ఉండాలి, లేదా ఎత్తైన బిల్డింగ్స్ ఉండాలి. ఈ పడమర వైపు కూడా కొండలు గుట్టలు ఉండాలి, లేదా ఎత్తైన బిల్డింగ్స్ ఉండాలి అనేది ఈ మన వాస్తు తెలియజేస్తుంది. సౌత్ కానీ వెస్ట్ కానీ ఇటువైపు అన్ని పొలాలే ఉన్నాయి, ఇటువైపు అన్ని పొలాలే ఉన్నాయి. సో అక్కడ ఏమైపోయిందంటే ఇక్కడ బలం ఇచ్చేది లేదు. సౌత్ వైపు బలమైంది లేదు కాబట్టి సౌత్కు బలం ఇవ్వట్లేదు. సో వెస్ట్ వైపుకు బలం ఇచ్చేది లేదు కాబట్టి బలం ఇవ్వట్లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే నైరుతిలో బలము తగ్గిపోతూ ఉంటుంది, కంప్లీట్గా బలం తగ్గిపోతూ ఉంటుంది. మరి ఇంట్లో చూస్తే ఇంటి నిర్మాణం వాస్తుకు చాలా బాగా ఇచ్చారండి. నిజంగా చెప్పాను, ఎవరండి మీకు వాస్తు ప్లాన్ ఇచ్చింది అంటే సో అండ్ సో అంటే నిజంగా చాలా బాగా ఇచ్చాడన్నాను. కానీ సార్ అతను చాలా పేరుంది, ప్రముఖ వ్యక్తే, అందుకే నేను అతన్ని పిలిచి నేను తీసుకున్నానంటే మంచి పని చేశావు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సార్ అంటే ఇక్కడ వస్తుందండి, పరిసర వాస్తు ప్రభావము. పరిసర వాస్తు ప్రభావం అంటే చూడండి, సౌత్కి లేదు, వెస్ట్కి కూడా లేదు కదా. సో దానివల్ల ఏమవుతుందంటే బలం తగ్గిపోతుంది. అందుకే నేను ఏమంటాను, విలేజ్లో కానీ కొన్ని ప్రాంతాల్లో పిలిచినప్పుడు సార్ నాకు G+2 కట్టుకోండి, G+3 అంటే నేను ఒకటే అడుగుతాను, పరిసరాల్లో చూసుకోండి, పరిసరాల్లో బలం ఉందా లేదో చూసుకోండి. ప్లాన్ ఇవ్వడం ఏముంది, వస్తాము ప్లాన్ ఇస్తాను, నా డబ్బులు నేను తీసుకుంటాను.